ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. నూతనంగా ప్రవేశపెట్టిన లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టిన దేశవ్యాప్త కార్మిక సమ్మెకు రవాణా రంగ కార్మికులు మద్దతు తెలిపారు. హైదరాబాద్ ఆటోనగర్ లో వారు పాల్గొని జీవో కాపీలను తగలబెట్టారు. కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త ఒక రోజు సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ కోరారు. వెంటనే ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవాలను రవాణా రంగాన్ని కార్మికుల ఐక్యత దేశవ్యాప్త సమ్మెను ఈరోజు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపియడం జరిగింది. అదేవిధంగా మేము ఆటోనగర్లో తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో మేము వారి జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి, కార్మికులకు అనుగుణంగా లేవు. కాబట్టి ఆ జీవోలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చే వరకు కొంతమంది ఆటో కార్మికులు కూడా రోడ్డున పడ్డారు. వారికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. కాబట్టి ఆటో కార్మికులను ఆదుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా కార్మికులు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ గుర్తింపు కార్డులు లేవు, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వారి పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్లలో చదివేటట్టు ఉచిత విద్య అందించాలి. అదేవిధంగా వాళ్లకు ఆరోగ్య పరంగా ఏమైనా ఇబ్బందులు కలిగితే కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్సలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవోని తీసుకొచ్చి వారికి కార్మికులకు న్యాయం చేయాలనే దాని మీద ఇవాళ సమ్మెకు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. కాబట్టి ఈ సమ్మెకు పూర్తిగా మా తెలంగాణ ఇసుక లారీ అసోసియేషన్ పూర్తిగా మద్దతు తెలుపుతూ వారికి కార్మికులకు అండగా ఉంటాం. జై తెలంగాణ.